నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. ఇవాళ ఈవినింగ్ న్యూస్లోని ముఖ్యాంశాలు ఒకసారి తెలుసుకుందాం. మొదటిగా దిశ చూసుకుంటే రాజా సింగ్కు షాక్. రాజీనామాకు బీజేపీ హైకమాండ్ ఆమోదం. జాతీయ అధ్యక్షుడు ఆమోదించినట్లు ప్రకటన. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేసిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కు హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఆయన రాజీనామాను ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజా సింగ్ రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అయితే రాజా సింగ్ ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. కాగా రామచంద్రరావుకు స్టేట్ పార్టీ పగ్గాలు అప్పచెప్పడంపై రాజా సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఎంతో కష్టపడ్డానని, సర్వం పార్టీ కోసం దహరపోస్తే కనీసం విలువ ఇవ్వలేదని, మీకో దండం మీ పార్టీకో దండం అంటూ జూన్ 30న పార్టీ ఆఫీస్లో తన రాజీనామా లేఖను అందజేశారు. ఆయనతో పాటు మరో 3 కౌన్సిల్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. బీజేపీకి రామ్ చెప్పిన రాజా సింగ్ తదుపరి ఏ స్టెప్ తీసుకోనున్నారు, ఆయన రాజకీయ భవిష్యత్తును ఏ పార్టీతో కొనసాగిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. జనసేనలోకి వెళ్తారని కొందరు, శివసేనలో చేరుతారని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెబుతారని మరికొందరు చర్చించుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై రాజా సింగ్ క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక దీని రాజీనామా బీజేపీ నిర్ణయంపై స్పందించారు. తన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించడంపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. అమర్నాథ్ యాత్రలో ఉన్న ఆయన ఓ వీడియో విడుదల చేశారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజున బీజేపీలో చేరాను. నన్ను నమ్మి పార్టీ 3 సార్లు టికెట్ ఇచ్చింది. ఎన్ని రోజులు నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు హిందుత్వం, సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తా, జాతీయవాదం కోసం పని చేస్తా అని ఆయన అన్నారు. సో ఇవాల్టి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రాజా సింగ్ సంబంధించినటువంటి వార్తా కథనమే. ముఖ్యంగా ఆయన రాజీనామాని గత జూన్ 30న ఆయన రాజీనామా ప్రకటన చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రామచంద్రరావుకు ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన తన రాజీనామాను తెరపైకి తీసుకొచ్చారు అంశాన్ని. ఆ తర్వాత గత వారం రోజులుగా ఈ అంశం నానుతూనే ఉంది. ఆయన ఎక్కడికి వెళ్తారు, ఏ పార్టీలో చేరతారు, ఆయన ఈ సందర్భంగా చెప్పిన ఒక మాట కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీలో తనకు మోదీ, అమిత్ షా ఇద్దరు కూడా చాలా ఆదర్శమని, వాళ్ళని చూసే వాళ్ళ పైన గౌరవంతోనే పార్టీలో ఉన్నానంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అయితే జాతీయ నాయకత్వమే ఆయన రాజీనామాను ఆమోదించడం తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తారు, ఏ పార్టీలో చేరతారు అనేది కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక పక్క రాష్ట్రంలోని కేడర్, కింద స్థాయి కేడర్ అంతా కూడా రాజా సింగ్ పక్షాన ఉంటే, మరో పక్క రాజా సింగ్ రాజీనామాకు దారితీసిన పరిస్థితులను చూస్తే రాష్ట్ర అగ్రనాయకత్వమే కారణం అన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. దీనిపై ఆయన తరచుగా చేసే విమర్శలు కూడా దీన్ని మనకి సూచిస్తున్నాయి. పార్టీలో ఒక వర్గం తనను దూరం చేస్తుందని, తనపై వివక్ష చూపుతుందని చెప్పి ఆయన పలుసార్లు దీనిపైన వ్యాఖ్యానం చేశారు, పలుసార్లు విమర్శలు కూడా చేశారు. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో చూసుకుంటే తనకు కింది స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎలాంటి సహకారం లేకపోయినా కేంద్ర స్థాయిలో బీజేపీ తనను గౌరవిస్తుందని, తన హక్కును చేర్చుకుంటుందని భావించారు. అయితే రాష్ట్ర నాయకత్వం నుంచి బలమైన సంకేతాలు వెళ్లడంతోనే ఆయన రాజీనామాను కేంద్రంలోని నాయకత్వం బీజేపీ అగ్రనాయకత్వం, హైకమాండ్ ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. సరే, ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో చేరతారు, ఇటు జనసేన వెళ్తారని చెప్పి కొందరు అంటున్నారు, లేదు శివసేనలో చేరతారని మరికొందరు అంటున్నారు. తీరా అంతా చూస్తే చివరికి కాంగ్రెస్లో కూడా చేరే అవకాశం ఉందన్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతోంది. మరి నిజంగా ఆయన ఏ పార్టీలో చేరతారనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక రాజీనామాపై కూడా ఆయన స్పందించారు. ప్రస్తుతం ఆయన అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఆ వీడియోలో ఆయన చెప్పిన ప్రధాన అంశం, సరిగ్గా ఇదే రోజున 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరాను. ఈరోజు ఆ పార్టీ తనకు తన రాజీనామా సంబంధించినటువంటి ప్రకటన రావడం చాలా ఆశ్చర్యం, ఒక విశేషంగా చెప్తూనే తనకి ఇన్నాళ్ళు సహకరించిన పార్టీకి అలాగే కార్యకర్తలందరూ కూడా కృతజ్ఞతలు చెప్పారు. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్దాం. యథావిధిగా పంచాయతీ ఎన్నికలు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి ఆచారంలో ఆకస్మిక తనిఖీ. అభివృద్ధి పనులపై ఆరా. యథావిధిగా పంచాయతీ ఎన్నికలు కొనసాగుతాయని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ పలు అభివృద్ధి పనులు ప్రారంభించగా
ఆ కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. యాచారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ అయ్యప్ప, పంచాయతీరాజ్ ఏఈ సూర్యవంశీ వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. వన మహోత్సవంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు కేటాయించి సకాలంలో బిల్లులు చెల్లించాలన్నారు. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయని, అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీలత, ఏపీఓ లింగయ్య, సెక్రటరీలు అలాగే వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో యాచారం సంబంధించినటువంటి యాచారం పంచాయతీలో కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అధికారులను అలాగే వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకు అందుబాటులో యాచారం సిపిఐ నాయకులు జగన్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్ గారు నమస్తే, నా పేరు సతీష్. నమస్తే సతీష్ గారు. ఈరోజు అసలు కలెక్టర్ గారు దేనికోసం అంటే ఆకస్మిక తనిఖీలు నిర్వహించారని చెప్పి వార్తా కథనం మనకి. సో అక్కడ అసలు ఏం జరిగింది ఒకసారి చెప్తారా? మన మాడుగుల మండలం మన సీఎం రేవంత్ రెడ్డి గారి అత్తగారు ఊరు. అక్కడ వెళ్తుంటే మనకు అక్కడ వాళ్ళ అత్తగారు వాళ్ళు 3 ఎకరాల భూమి వాళ్ళకు హాస్పిటల్ కోసం ఇచ్చిరంట. దాని హాస్పిటల్ కోసం వచ్చి అదే విధంగా మన యాచార మండలం ఇట్లా తనిఖీ చేసినట్టుంది. సంబంధించి వాళ్ళు దాన్ని బట్టి ఎంఆర్ఓ ఆఫీస్ లో అందరు పిలిచి ఏం జరుగుతుంది అనేది వాళ్ళ కలెక్టర్ గారు దానిపైన దృష్టి పెట్టారు. యాచార మండలంలో ఇది మనకు వచ్చింది సార్. 3 మంత్రులు వచ్చారు. తుమ్మల మన కోమరెడ్డి వెంకరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు, మన డాక్టర్ దామోదర నరసింహ గారు వచ్చారు మన మండలికి. అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పి ఆయన ఒక ప్రకటన కూడా చేశారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన నేపథ్యంలో. సో అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ అనే అంశం కూడా చాలా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే 42% రిజర్వేషన్లకి, బీసీ రిజర్వేషన్లకి ఆమోదం తెలుపుతూ దానికి సంబంధించిన చట్ట సవరణకు కూడా అంటే పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆర్డినెన్స్ తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. ఈ పాటికే బీఆర్ఎస్ కవిత అంటే జాగృతి అధ్యక్షురాలు కవిత ఇది మేము తాము సాధించిన విజయంగా తాను చెప్పుకుంటుంది. ఇంకో పక్కన బీఆర్ఎస్ ఏమో ఇది తొండాట, కేంద్రంపై నెట్టేసి వీళ్ళు ఏదో గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఇంకో పక్క కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది. దీనిపై మీరేమంటారు? మేము సిపిఐగా వామపక్ష పార్టీలుగా అందరినీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరినీ కలుపుకొని పోయేవాళ్ళం. ఇప్పటికే లేట్ అయింది. ఈ స్థానిక ఎన్నికలు జరగలేక గ్రామాలలో 7 విద్యుత్ దీపాలు లేక కనీసం మంచి వాటర్ లేక ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఎవరిని అడగాలన్నా సెక్రటరీ పాలన పెడితే వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ గా వాళ్ళు ఏమైనా పట్టించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ హామీలకు పరిమితం కాకుండా తొందరగా ఎన్నికల కోడ్ ఇస్తే దానిపైన బీసీలైనా అందరూ అణగారిన కులాలు అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ప్రకారంగా అమలు పరిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. ఏదేమైనా ఖచ్చితంగా దాన్ని బీసీలు కానీ అన్నట్టుగా అందరూ అమలు పరచాలి. తొందరగా నిర్ణయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇది ఇప్పుడు మీరు అన్నారు స్థానికంగా సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి. ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? దానిపై అంటే మీరు అంటే పార్టీ పరంగా తీసుకున్నటువంటి కార్యాచరణ ఎలా ఉంది? రానున్న ఎన్నికలను పార్టీ ఏ విధంగా అంటే ఎదుర్కోనున్నది సిపిఎం మీ పార్టీ తరఫు నుంచి? సిపిఎం పార్టీగా మా గ్రామంలో ఇంతవరకు వచ్చిన ఇందిరమ్మ భూములు కానీ పట్టాలు వచ్చింది రాజశేఖర పీరియడ్ లో 2006, 2008లో అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ కేసీఆర్ ఉన్న గవర్నమెంట్ అప్పటి రైతు బంధాన్ని అందరికి 15 రైతులకు ఇచ్చేసింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాని పెట్టి ఇప్పటికి కొత్తపల్లి గ్రామంలో మెయిన్ గా అన్ని రైతులకు సంబంధించి అన్ని ఆల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు, పట్టభూమి కావచ్చు, బీడని రాసి కొత్తపల్లి గ్రామంలో యాచార మండలం ప్రతి ఒక్క రైతులకు సంతోషంగా లేరు, బాధల్లో ఉన్నారు. ఎందుకంటే తొందరగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ఆ బీడు అనేది లేకుండా తరి పొలం గానీ బీడి పొలాలు గానీ ఇవన్నీ అందరికి రైతు భరోసా కల్పించాలి. అదేవిధంగా 2 లక్షలు రుణమాఫీ చేయాలి. కాలేదండి. మా గ్రామంలో సంబంధించిన ఇప్పటికి 50-60 మంది 2 లక్షలు కాని వాళ్ళు. అంటే కారణం ఏమై ఉంటది వాళ్ళకి? అంటే వాళ్ళు డబ్బులు కట్టుకురు. వాళ్ళు 2 లక్షలు రుణమాఫీ ఇస్తామని వాళ్ళు డబ్బులు కట్టినా కానీ కొంతమంది రైతుల గిట్ట రాలే. చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు రైతు భరోసా గిట్లా ఖచ్చితంగా కలపాలి.
రైతు భరోసా ఇట్లా అందరికి ప్రతి ఒక్క పేదలకు ఇస్తే పేదలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీ అందరూ రెడ్డి సీట్ ఎవరు కొంతమంది. అంటే ఈ బీడు అనేది కొత్తపల్లి గ్రామానికి పరిమితమైంది. అదే మా పక్కన గ్రామం తక్కలపల్లి గ్రామం అని ఉంది. ఆ గ్రామంలో పైలట్ గ్రామంగా తీసుకోరు. ఆ గ్రామంలో ఇందిరామిల్లి కానీ ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, అన్ని ఇస్తారు. మా గ్రామానికి ఇవ్వాలని మీకు కోరుతున్నాం అండి. ముందుగా గవర్నమెంట్ కి ఇట్లా రేపు స్థానిక ఎలక్షన్ ఇట్లా బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. స్థానికులు మా గ్రామంలో అది అంటున్నారు. మన ఎమ్మెల్యే గారికి ఇటు వచ్చారు. ఎమ్మెల్యే గారికి మేము పార్టీ మెమోరాండం ఇచ్చాం. లెటర్ ఇచ్చి మాట్లాడితే ఆయన ఎమ్మెల్యే గారికి అంటున్నారు. ఇంకో అంశము ఇక్కడ ఇంకొకటి ఒక పాయింట్ మనకి దృష్టికి వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ గ్రామ స్థాయిలో కుమ్మక్క అవుతున్నాయి అనేది కూడా ఒకటి వస్తుంది. దానిపై మీ అభిప్రాయం? బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అవుతుందా అవుతుందో కానీ ప్రజలకు మాత్రం మేలు జరగాలి. ఏదైనా ప్రజలకు అన్యాయం చేస్తామని సిపిఎం పార్టీ మేము ఏదైనా ఖండిస్తాం. ఇది వాళ్ళ పాట వాళ్ళు వాడుతారు, వీళ్ళ పాట వాళ్ళు వాడుకుంటారు. అది ఏందనేది టీవీలో పడుతుందో అవుతుంది వాళ్ళది. కానీ ఖచ్చితంగా రైతులను మాత్రం పట్టించుకోవాలి. రైతు పరంగా మా పార్టీగా మేము ఖచ్చితంగా ఉంటాం, పేదల పక్షంగా ఉంటాం సిపిఎం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సతీష్ గారు. రైట్, ఇక మరో వార్తా కథనంలోకి వెళ్దాం. రైతు ఆత్మహత్యాయత్నం, ఇస్గాం పోలీసులు లంచం అడిగారు, న్యాయం చేయాలని ఎస్పీ విజ్ఞప్తి. సెల్ఫీ వీడియోలో బాధితుడి ఆవేదన. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పాత సార్సాల గ్రామానికి చెందిన రైతు పాముల శ్రీనివాస్ భూ వివాదంలో పోలీసులు తనకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ముందుగా సెల్ఫీ వీడియోలో ఇస్గాం పోలీసులు లంచం అడిగారని ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. స్థానికులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. గ్రామాల్లో భూ వివాదాలు చాలా తీవ్రంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో పోలీసులు తమకు సహకరించడం లేదని ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతుంది. తాజాగా కొమరంభీం జిల్లా సంబంధించినటువంటి ఒక రైతు తమ భూ వివాదంలో పోలీసులు సహకరించడం న్యాయం చేయడం లేదంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒక సెల్ఫీ వీడియో దిగుతూ ఆయన చేసినటువంటి ఆత్మహత్యాయత్నం తీవ్ర సంచలనంగా మారింది స్థానికంగా. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు తన పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే మధ్యాహ్నం వరకు సోదాలు, డిఆర్ఓ ఆర్డీఓ సిబ్బంది అక్కడే, 24 గంటల పాటు ఏసీబీ విచారణ, రాత్రంతా కార్యాలయంలోనే గడిపిన సిబ్బంది. జహీరాబాద్ పట్టణంలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ప్రాజెక్టు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాధితుల నుంచి 65,000 లంచం తీసుకుంటూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజారెడ్డితో పాటు డీటీ సతీష్, డ్రైవర్ దుర్గయ్యలు గురువారం పట్టుబడిన విషయం తెలిసిందే. సుమారు 24 గంటల పాటు విచారణ కొనసాగింది. ఆర్డీఓ నిమ్జ్ కార్యాలయం ఒకే భవనంలో ఉండడంతో సోదాలు కొనసాగినంత వరకు 2 కార్యాలయాల సిబ్బంది 24 గంటల పాటు ఇళ్లకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. ఏసీబీ అధికారులు దాడుల సందర్భంగా జహీరాబాద్ వచ్చిన డిఆర్ఓతో పాటు ఆర్డీఓ ఇతర అధికారులు సిబ్బంది రాత్రంతా కార్యాలయంలోనే గడపాల్సి వచ్చింది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం భూసేకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నేపథ్యంలో పెద్ద మొత్తంలో నిర్వాసితులకు ఇచ్చే డబ్బులు చెక్కుల రూపంలో ఆర్టీజీఎస్ చేస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన చెక్కులు ఏసీబీ అధికారులు కంటపడడంతో వాటిని సీజ్ చేసినట్లు తెలిసింది. నిర్వాసితులకు ఇవ్వాల్సిన చెక్కులు ఎందుకు పంపిణీకి నోచుకోలేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అవినీతి అధికారులు డిమాండ్ చేసిన మొత్తం లంచం సొమ్ము నిర్వాసితుల నుంచి రానందుకే వాటిని పంపిణీ చేయకుండా నిలిపివేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే జహీరాబాద్ సంబంధించినటువంటి అక్కడ చెక్కుల పంపిణీ విషయంలో ఆర్డీఓ కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ లంచాలని డిమాండ్ చేయడంతో స్థానికంగా వారిని అక్కడ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 24 గంటలుగా సోదాలు కొనసాగాయి. అక్కడ ఉన్నటువంటి 2 కార్యాలయాలు, ఇటు ఆర్డీఓ 2 కార్యాలయాలు అంటే నిమ్జ్ అలాగే ఆర్డీఓ కార్యాలయం 2 ఒకటే భవనంలో ఉండడంతో పక్కపక్కనే ఉండడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే అక్కడ ఎవరు కూడా ఇంటికి వెళ్లకుండా 24 గంటలుగా అక్కడే ఉన్నారు. 24 గంటల పాటు అక్కడే ఉన్నారు. అక్కడ ఇళ్ళకు కూడా వెళ్లకుండా వారందరినీ కూడా అంటే అక్కడ నిలిపివేశారు. వాళ్ళందరినీ కూడా సోదాలు నిర్వహించారు.
అంటే చెక్కులు పంపిణీ పైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఎందుకు చెక్కులు అక్కడ నుంచి అంటే పంపిణీ జరగకుండా ఎందుకు నిలిపివేశారనే దానిపైన కారణాలు వెతుకుతున్నారు. అయితే ముఖ్యంగా లంచాలు డిమాండ్ చేయడం కోసమే అని చెప్పి, అంటే రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడం కోసమే వాళ్ళ చెక్కుల్ని పంపిణీ చేయకుండా నిలిపివేశారని ఒక సమాచారం అయితే అందుతుంది. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే 22 మంది మావోయిస్టులు లొంగుబాటు, నారాయణపూర్ ఎస్పీ ఎదుట సరెండర్, ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్లోని అడవులను చుట్టుముట్టడమే కాకుండా ప్రతి 2 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో మావోయిస్టులు తమ కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో వారంతా లొంగుబాటు పట్టబట్టారు. ఇప్పటి వరకు 4,000 మందికి పైగా స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఇవాళ నారాయణపూర్ ఎస్పీ రాబిన్సన్ గుడియా ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో కుతుల్, అందాయి ఏరియాల కమిటీకి చెందిన 8 మంది మహిళా మావోయిస్టులు సహా 14 మంది పురుషులు ఉన్నారు. వీరిలో కుతుల్ ఏరియా కమిటీ కమాండర్ సుకులాల్ కూడా ఉన్నారు. వీరిపై 37 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా గతంలో పలు విధ్వంసక ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పేర్కొన్నారు. సో ఆపరేషన్ కగార్ ముమ్మరంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడికక్కడ మావోయిస్టులను కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి మరీ వారి కార్యకలాపాలని పోలీసులు తీవ్రంగా అంటే వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు కార్యాచరణ ఎటు పాల్గొనే ఒక పరిస్థితి సందిగ్ధంలో అయితే నెలకొంది. ఈ క్రమంలోనే వారు లొంగిపోతున్నారు. అంటే చాలామంది ఇప్పటికే గత కొన్ని నెలలుగా చూసుకుంటే ఈ లొంగుబాటుకు గురైన మావోయిస్టుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. తాజాగా 22 మంది నారాయణపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఎస్పీ రాబిన్సన్ గుడియా ఎదుట లొంగిపోయిన వారిలో 8 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. అలాగే 14 మంది పురుషులు ఉన్నారు. వీరిపై కూడా అంటే వీరు గతంలో వివిధ రకాల అంటే విధ్వంసక ఘటనలో పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తుంది. వీరిపైన అంటే ముఖ్యంగా 37 లక్షల రివార్డు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. సో ఇది మరింతగా ఎక్కువ జరిగే అవకాశం కూడా ఉంది. ఎస్సీఏ కేసులో ఈడీ ఎంట్రీ, వివరాలను ఇవ్వాలని సిఐడిని కోరిన దర్యాప్తు సంస్థ. కోట్ల రూపాయల గోల్మాల్ వ్యవహారంలో ఉత్కంఠ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్సీ అవకతవకల ఇష్యూలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. తాజా పరిణామాలపై వివరాలు ఇవ్వాలని సిఐడికి లేఖ రాసింది. ఇప్పటికే ఎస్సీఏకి చెందిన 2 కేసులు ఈడీ వద్ద ఉన్నాయి. తాజాగా ఎస్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు వ్యవహారంపై ఈడీ విచారణ చేయబోతున్నది. సిఐడి దర్యాప్తులో జగన్మోహన్ రావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బీసీఐకి చెందిన కోట్ల రూపాయల గోల్మాలు అయ్యాయని, ఫోర్జరీ సంతకాలతో పాటు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి ప్రాథమికంగా గుర్తించింది. టెండర్లు లేకుండా పనులు అప్పగించడం తక్కువ కోట్ చేసిన వారిని కాదని, తమ వారికి టెండర్లు అప్పగించిన వ్యవహారాలను సిఐడి గుర్తించింది. వీటన్నిటినీ ఆర్థిక లావాదేవీలపై ఈడీ కూడా దర్యాప్తు చేయబోతుంది. సో హెచ్సిఏ సంబంధించినటువంటి కేసు ఇప్పుడు ఈడీ చేతిలోకి వెళ్తుంది. ఈడీ కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని సిఐడిని కోరింది. అంటే ఎవరికైతే అనుమతులు లేవో వాళ్ళకి దొడ్డిదారిన పనులు అప్పగించారు, కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగిందన్న అంశంపై లోతైన దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు సిఐడి ఈడీ కూడా ఎంట్రీతో దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉందని చెప్పి నిపుణులు అంటున్నారు. ఇక మరో కథనంలోకి వెళ్తే, ఇక వెలుగు చూసుకుంటే త్వరలోనే రోహిత్ వేముల చట్టం, అతని చావుకు కారణమైన వాళ్లకు బీజేపీ ప్రమోషన్ల. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం సరికాదు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో త్వరలోనే రోహిత్ వేముల చట్టం తెస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం సరికాదని, ఆయనకు పదవి ఇవ్వడంపై అధిష్టానం పునరాలోచన చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీలను నిర్వహణ చేస్తోందని విమర్శించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ, రోహిత్ వేముల హత్యకు కారణమైన వారికి బీజేపీలో ప్రమోషన్ల. ఏబీవీపీ ఏఎస్ఏ మధ్య ఘర్షణ జరిగినప్పుడు బీజేపీ నేత రామచంద్రరావు ఎస్సీఓకి వెళ్లి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. రోహిత్ వేములతో పాటు మరో 4 విద్యార్థులను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కాషాయ పార్టీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై దాడులు పెరిగాయి. రోహిత్ వేముల కేసును మళ్లీ విచారణ చేసేందుకు కోర్టును ఆశ్రయించాం. ప్రతి ఒక్కరికి దేశంలో బతికే హక్కు ఉంది, వివక్ష ఉండకూడదు అని ఆయన అన్నారు. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆయన తీవ్ర విమర్శలు అయితే చేశారు. త్వరలో రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఢిల్లీ వేదికగా ఆయన భట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అంటే బలహీన వర్గాలపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు పెరిగాయని చెప్పి ఆయన అన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాలపై ఆయన మరోసారి తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో అయితే బీజేపీ ఒక అడుగు ముందుకేసి రోహిత్ వేముల చావుకి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళకి పదవులు ఇవ్వడం పైన కూడా అంటే ప్రమోషన్లు ఇస్తారా అని చెప్పి బీజేపీని ఆయన నిలదీశారు. సో మరో వార్తా కథనంలోకి వెళ్తే 150 కిలోమీటర్ల దూరంలో డెడ్ బాడీలు, హిమాచల్ ప్రదేశ్లో వరద ఉధృతికి కొట్టుకుపోయిన మృతదేహాలు. సో హిమాచల్ పరిస్థితి గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఒక తీవ్రంగా అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ వరద ఉధృతికి డెడ్ బాడీలు కూడా చాలా దూరం కొట్టుకుపోయాయని చెప్పేసి అంటున్నారు. 150 కిలోమీటర్ల దూరంలో డెడ్ బాడీలు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే సెక్యులర్ సోషలిజం పదాలను తొలగించే కుట్ర, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం నుంచి లౌకిక సామ్యవాద పదాలను తొలగించే కుట్ర చేస్తున్నదని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో జరిగిన సంవిధాన్ బచావో సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులు, గిరిజనులు, ఈ దేశ యువత తమ హక్కుల కోసం బీజేపీ పాలనలో పోరాడాల్సి ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం 106 పిఎస్యులను ఏర్పాటు చేస్తే బీజేపీ వాటిలో 23ను ప్రైవేట్ పరం చేసిందన్నారు. సో మల్లికార్జున ఖర్గే తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. రాజ్యాంగం నుంచి సెక్యులర్ అలాగే సామ్యవాదం అనే పదాలను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని చెప్పి అన్నారు. అలాగే ప్రైవేట్ పరం చేసేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి, అంటే దేశంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి కూడా చూస్తుందని చెప్పి ఆయన విమర్శించారు. సో ఇది ఇవాల్టి ఈవినింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.